జేమ్స్ హంట్ అండ్ లిండా జాన్సన్ అనే ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇద్దరు కపుల్స్ ఇండియాకి టూరిజానికి వస్తారన్నమాట. వాళ్ళు ఇప్పుడు మీకు ఇది కనపడేది వివేక్ ఎక్స్ప్రెస్. ఇది భారతదేశంలో కన్యాకుమారి దక్షిణ కోణలో ఉన్న కన్యాకుమారి నుండి అస్సాంలోని డిబ్రూగఢ్ వరకు 4800 కిలోమీటర్లు 82 గంటలన్నర పాటు వెళుతుంది ఎక్స్ప్రెస్. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ అండి. ఇది సుమారు 10-11 స్టేట్ల నుంచి వెళ్తుంది. 50కి పైగా స్టాప్లు ఉంటాయి. ఆల్మోస్ట్ దక్షిణ నుంచి ఉత్తరం వెళ్తుంది. ఇది ఎక్కితే ఇండియా అంతా చూసేసినట్టే. వాళ్ళు ఇది తెలుసుకుని టూరిజం చదువుకుని గూగుల్లో చదువుకుని ఈ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు కన్యాకుమారిలో వీళ్ళు ఎక్కగానే కన్యాకుమారి నుండి కేరళ ఎంటర్ అవుద్ది. డిఫరెంట్ భాష వస్తుంది, డిఫరెంట్ మతాలు వస్తాయి, డిఫరెంట్ ఫుడ్లు వస్తాయి. తర్వాత మళ్ళీ దక్షిణ కర్ణాటక ఎంటర్ అవుద్ది. డిఫరెంట్ లాంగ్వేజ్ మళ్ళీ అన్నీ మారిపోతాయి. మళ్ళీ దక్షిణ తమిళనాడు వెళ్తాయి, మద్రాసు దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత ఒడిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత బీహార్ని టచ్ అవుద్దండి. బీహార్ని టచ్ అవుద్ది, మళ్ళీ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ టచ్ అవుద్ది. తర్వాత సిక్కిం నెక్ ద్వారా అస్సాం వెళుతుంది. అస్సాం నుంచి ఈ మేఘాలయ టచ్ అవ్వకుండానే అరుణాచల్ ప్రదేశ్ నుంచి మళ్ళీ ఈ త్రిపుర మిజోరాం దగ్గర ఉన్న డిబ్రూగఢ్ వస్తుందండి. ఇది డజను పైగా రాష్ట్రాలు 82.5 గంటలు ట్రావెల్ చేస్తుంది రైట్ టైం అయితే, లేదా అది 120 గంటలు ట్రావెల్ చేస్తుంది. అంటే సుమారు ఎంత కాలమో చూడండి, ఒక వారం రోజుల పాటు ప్రయాణిస్తారు. వీళ్ళకి ఈ కన్యాకుమారి నుంచి ఉత్తరానికి వెళ్ళేటప్పటికి భాషల్లో తేడా, మతాల్లో తేడా, ఈ వర్ణాల్లో తేడా, రేసెస్లో తేడా, క్లైమేట్లో తేడా, వాతావరణం అన్నీ మారిపోతాయి. ఇది ఒక దేశమా అని డౌట్ వస్తుంది. ఈ అమెరికన్ దంపతులకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది ఒక దేశంగా ఎలా ఉందరా, ఇది ఒక దేశం ఎలా అవుతుంది, భారతదేశం ఇండియాను ఒక కంట్రీ అంటారు కదా ఎలా అలాంటి డౌట్ వస్తుంది. అది ప్రాథమికంగా వచ్చిన డౌట్. అమెరికాలో అలాంటివి కనపడవు కదా. ఈ కింద నుంచి వాషింగ్టన్ నుంచి అటు సియాటిల్ వెళ్ళినా, ఈ దక్షిణం నుంచి కెనడా బార్డర్ నుంచి మెక్సికో బార్డర్ దగ్గరికి వచ్చినా ఎప్పుడు వాళ్ళకి కనపడదు. ఒకటే భాష, ఒకటే రకం. అలాగే ఇండియాలో విజయరాయ్, అరుణారాయ్ అనే వాళ్ళు నార్థన్ ఇండియా వీళ్ళు కూడా భారతదేశంలో ఉత్తరాన మొదలుపెట్టి లడక్ అన్నీ చూసుకుని అక్కడ క్లైమేట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడతారండి. ఉత్తరాన మొదలుపెట్టి దక్షిణాన కన్యాకుమారి దాకా వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అవి విజయరాయ్, అరుణారాయ్ ట్రావెల్ చేసినప్పుడు వీళ్ళకే ఒక డౌట్ వస్తుంది, ఏంట్రా ఇది ఒక దేశమా అని. మన ఇండియన్స్కి కూడానే ఏదో అమెరికన్ దంపతులకి ఏదో ఇది ఒక దేశమా, ఈ భాషల్లో చేంజ్ ఏంటి, లాంగ్వేజ్లో చేంజ్ ఏంటి, డైట్ ఏంటి, డ్రెస్, అది ఒక డౌట్ వేరు. మన భారతీయులకు కూడా ఈ డౌట్ వస్తుంది. కన్యాకుమారి నుంచి తమిళనాడు దాకా ప్రయాణించిన, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రయాణించిన ప్రతి వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, ఇది ఒక దేశంగా ఎలా మనగలుగుతుంది, ఇంతటి వైవిధ్యం అని దాన్ని అంటారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారత భావజాలం. ఇలా భారతదేశం కోసం చక్కగా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఈరోజు పార్లమెంట్లో 545 మంది సభ్యుల్లో ఎంతమందికి భారతదేశం అంటే తెలుసు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారత భావజాలం ఎంతమందికి తెలుసు. కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఒక పర్యాయ పదమే భారతదేశం. ఇంతటి భిన్నత్వం కనిపిస్తుంది. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడుంది? వేర్ ఈజ్ ద యూనిటీ అవుట్ ఆఫ్ దిస్ డైవర్సిటీ? ఇది ఎక్కడ అంటే పాలలో వెన్న మాదిరిగా ఉంటుంది ఈ యూనిటీ అనేది, ఏకత్వం అనేది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మాత్రమే ఈ వైవిధ్యంలో నుంచి ఈ ఏకత్వం గమనిస్తుంది. ఈ ఏకత్వం చూడలేని వాడికి భారతదేశం అంటే అర్థం కాదు. అందులో ఇండియన్స్కే, ఎంతమంది ఇండియన్స్కి అసలు భారతదేశం అంటే తెలుసు అండి. నిజంగా భారతదేశం అంటే ఏంటో తెలిస్తే వాడు మైమరిచిపోతాడు. అప్పుడు భారతదేశం మీద భక్తి పెరిగిద్ది, పెట్రోయిటిజం పెరిగిద్ది. అందుకని ఇండియా అన్న, భారతదేశం అన్న, అమ్మ అనే మనం పిలిచినప్పుడు ఎన్ని పిలుపులైనా పిలుస్తామండి. అమ్మ అని పిలిచినప్పుడు అందులో మనసులో నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది. అమ్మ అనే పిలుపులో నువ్వు భారతదేశం కోసం కూడా బాగా తెలుసుకుంటే, అది అమ్మ అని తెలిస్తే నీ పిలుపులో ఇండియా అనేది ఒక వెయిటేజ్ ఉంటుందండి. ఇప్పుడు మనం వైవిధ్యం, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, ద ఐడియా ఆఫ్ ఇండియా అనేది చూద్దాం. భారత భావజాలం. భారతదేశం అనేది ఒక పేరు కాదు, దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్. భారతదేశం అనేది ఒక పేరు కాదు, దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఇది ఒక భావన అంటారు. అందుకనే ఐడియా ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం భారతదేశం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం జియోగ్రఫికల్గా చూద్దాం. ఫస్ట్ భారతదేశాన్ని జియోగ్రఫికల్గా చూద్దాం. ఉత్తరాన హిమాలయాల పర్వతాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం,
హిమాలయాల నుండి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం వరకే 3214 కిలోమీటర్ల పొడవు. చూడండి ఎలా ఉంటుందో. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి అదేవిధంగా గుజరాత్ వరకు 2933 కిలోమీటర్లు. మొత్తం దీనికి ఏంటంటే 3287,263 స్క్వేర్ కిలోమీటర్లు. ప్రపంచంలోనే 7వ పెద్ద దేశం. అదేవిధంగా పాపులేషన్ పరంగా చూస్తే ఇది మొట్టమొదటి దేశం. ప్రపంచ జనాభాలో 17% ఉంటుంది. ప్రపంచ భూభాగంలో 2.4% ఉంటుంది. 15,200 కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీ. అదేవిధంగా 7,516 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంటుంది. ఏ హ్యూజ్ కంట్రీ. దీని ఒక సబ్ కాంటినెంట్ అంటారు, అంటే ఒక ఉపఖండం అని పిలుస్తారు. అంటే ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఒక ఖండం ఉపఖండం అని పిలుస్తారన్నమాట. ఇటువంటి భారతదేశం వైవిధ్యం ఎలా ఉంది, ఈ వైవిధ్యం వెనకాల ఏకత్వం ఎలా ఉంది. మనకి ఎన్ని బుక్కులైనా మీరు చదవండి, మీకు వైవిధ్యాన్ని ఈజీగా పెట్టేస్తారు, అందరూ చెప్పేస్తారు. చూడండి, హిమాలయాలు ఉన్నాయి, ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ మౌంటైన్, కేటు గాడ్విన్ ఆస్ట్రేలియా నుంచి ప్రపంచంలో ప్లెయిన్ అయిన గుజరాత్ ప్లెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పేస్తారు. ఈ ఫుడ్ కేరళలో ఈ ఫుడ్ ఉంటే ఉత్తరాన ఈ ఫుడ్ ఉంటుంది, గుజరాత్లో ఈ ఫుడ్ ఉంటుంది, అది చెప్పేస్తాం. అదేవిధంగా ఏంటి, జాగ్రఫికల్ భౌగోళిక వైవిధ్యం, తర్వాత చారిత్రక వైవిధ్యం అని చూడండి, అన్ని వైవిధ్యాలు ఉంటాయి. మత, భాష, రేసు, జాతి, ఒకే భాషలు, మాండలికాలు, మనం వేసుకునే వేషధారణ, డైట్, తినే ఫుడ్లో ఇవన్నీ డైవర్సిటీ వైవిధ్యంలోకి వస్తే ఈ వైవిధ్యం వెనకాల ఏకత్వం ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ జాగ్రఫికల్ డైమెన్షన్ చూద్దాం. జాగ్రఫికల్గా చూస్తే ఉత్తరాన హిమాలయాలు ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాల నుండి ఈ దక్షిణాన ఈ కన్యాకుమారికి సముద్ర మట్టానికి వచ్చేస్తుంది. అంటే ప్రపంచంలో ఎత్తైంది భారతదేశంలో ఉన్నది, అదేవిధంగా దక్షిణ లోతైనది కూడా సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్నది భారతదేశంలో ఉంది. అదేవిధంగా క్లైమేట్ శీతోష్ణ స్థితి పరంగా చూస్తే టెంపరేచర్ -40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎక్కడ సియాచిన్ గ్లేషియరు, ఈ లడఖ్ గ్రాస్గిల్ నుంచి దక్షిణానికి వస్తే భూమధ్య రేఖకు దగ్గరికి మనం వచ్చేస్తే అక్కడ ఎంత ఉంటుందంటే టెంపరేచరు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేస్తుంది. ప్రపంచంలో ఉష్ణోగ్రత ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. వర్షపాతం చూడండి, చిరపుంజీలో మనకి ఎంత ఉంటుందంటే చిరపుంజీలో ప్రపంచంలో అతి ఎక్కువ వర్షపాతం పడుతుంది, 1221 సెంటీమీటర్లు పడుతుందండి. అదేవిధంగా భారతదేశం రాజస్థాన్లో జైసల్మేర్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు పడుతుంది. ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం ప్రాంతంలో. చూడండి ఎంతటి వైవిధ్యం ఉందో క్లైమేట్లో. అదేవిధంగా మాన్సూన్స్, ద ల్యాండ్ ఆఫ్ మాన్సూన్స్ అంటారు భారతదేశాన్ని. అదేవిధంగా జియోగ్రఫికల్గా సాయిల్స్, ప్రపంచంలో ఎన్ని నేలల రకాలు ఉన్నాయో, ఒండ్రు మట్టి, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు, ఇలాంటి అన్ని నేలల రకాలు ఇండియాలో ఉంటాయండి సాయిల్స్. అది అదేవిధంగా ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అన్ని రకాల ఫారెస్ట్లు, అన్ని రకాల అడవులు ఇండియాలో ఉంటుంది. చూడండి ఎంతటి ఉంటుంది. తర్వాత శిలలు, ప్రపంచంలోని అతి ప్రాచీన డక్కన్ ప్లాట్యూ నుండి మన ద్వీపకల్పపేట భూమి నుంచి ప్రపంచంలో యంగెస్ట్ ఒండ్రు మట్టి నేలలో గంగా ప్లెయిన్స్, హిమాలయాలు ఉంటాయి. ఇంతటి వైవిధ్యం భారతదేశంలో ఉంటుంది. ఇది భౌగోళిక వైవిధ్యం అంటారు. తర్వాత చారిత్రక వైవిధ్యం, ప్రపంచ పటంలో చారిత్రక వైవిధ్యాన్ని చూస్తే భారతదేశ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఉన్న హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది. ఎందుకు, స్టోన్ ఏజ్ నుంచి శాటిలైట్ ఏజ్ వరకు భారతదేశంలో చూడవచ్చు. స్టోన్ ఏజ్ టు శాటిలైట్ ఏజ్. ఇప్పటికీ ప్రిమిటివ్ కేటగిరీస్, ప్రిమిటివ్ పీపుల్ ఉంటారు. ఈ చెంచులని, దక్షిణ భారతదేశంలో సెంట్రల్ ఇండియాలో నుంచి చెంచులు, ఇలాంటి తెగల నుంచి, అండమాన్ నికోబార్ జారవాస్ నుంచి ప్రపంచంలో అత్యున్నతమైన బాగా అభివృద్ధి చెందిన మనుషుల వరకు, అంటే స్టోన్ ఏజ్, రాక్ ఏజ్ నుంచి, రాతి యుగం నుంచి ఈ స్పేస్ ఎరా వరకు భారతదేశంలో చూడవచ్చండి. ఇంతటి చారిత్రక కాలాలు భారతదేశంలో మనకి తిరుగు లేకుండా ఉంటాయి అన్నమాట. ప్రపంచంలో అన్ని రాజవంశాలు భారతదేశాన్ని ఏలుంటాయి. సో చారిత్రకంగా ఉంటుంది. మరి ఇందాక నేను చెప్పిన జాగ్రఫికల్ డైవర్సిటీలో, ఇంత డైవర్సిటీలో యూనిటీ ఎక్కడుంది, ఏకత్వం ఎక్కడుంది, ఇది డౌట్ వస్తుంది. అదండి ఎక్కడుందో చెప్తాను వినండి. భారతదేశం ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం మధ్యలో ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటుందన్నమాట. ఇది వేరే ప్రపంచం నుంచి వేరు చేయబడి ఉంటుంది, కలిపినా కానీ వేరు చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకే ఈ మధ్యలో ఉన్న ఈ ల్యాండ్ హ్యూజ్ సబ్ కాంటినెంట్లో ఎంతటి భిన్నత్వం ఉన్నా ఒక ఏకత్వం, ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. కంపార్ట్మెంట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఇంటికి గోడలు ఉండడం వల్ల అందులో ఎన్ని రకాల ఫ్యామిలీలు ఉన్నా ఒక అపార్ట్మెంట్లో వాళ్ళంతా ఒక అపార్ట్మెంట్ లాగా ఇది ఒక కంపార్ట్మెంట్ అనమాట. ఒక అద్భుతం ప్రకృతి క్రియేట్ చేసింది. ఇట్ ఇస్ ద స్కల్ప్చరల్ వర్క్ ఆఫ్ ది నేచర్ తయారు చేయాలి. అందుకే ఇండియాని ఏమంటారంటే మినియేచర్ ఆఫ్ ది వరల్డ్.
ప్రపంచానికి ఒక సూక్ష్మ రూపం అంటారు. ప్రపంచంలో చూడగలిగిన వైవిధ్యం అంతా భారతదేశంలో చూడొచ్చు. అది రెండోది ఏంటంటే, రెండో వైవిధ్యం చారిత్రక వైవిధ్యం. ఈ ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం వరకే ఏదో గత 10,000 సంవత్సరాల నుంచి ఎన్ని రాజవంశాలు వచ్చినా, ఎంతమంది కింగులు వచ్చినా, ఎన్నిసార్లు ఇది విడిపోయినా చివరికి మళ్ళీ ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు ఒకే కంట్రీగానే ఉంటుంది. చారిత్రకంగా ఇది ఒక దేశంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది చారిత్రకమైన యూనిటీ. పాలలో వెన్న మాదిరిలాగే ఏకత్వం ఉంటుంది. దీన్ని గమనించాలంటే ఇండియా హిస్టరీ అంతా చదవాలి మీరు. ఇండియా హిస్టరీ చదవాలంటే మన బుక్కులు, మన ఈ స్కూల్ నిండా హిస్టరీ బుక్లే ఉంటాయి. అదే అమెరికా, ఆస్ట్రేలియా వెళ్తే వాళ్ళకి హిస్టరీలెస్ కంట్రీస్. 300 సంవత్సరాల క్రితం వాళ్ళ హిస్టరీ, మనది హిస్టరీయే పెద్దది. ఇంతంతా చదవలేరు కాబట్టి ఇండియన్స్కి ఇండియా అంటే ఏంటో అర్థం కాదు. ఈ హిస్టరీ చదవమంటే మళ్ళీ ఎన్నో అపోహలు పెట్టుకుంటూ ఉంటారు. హిస్టరీ చదివితే ఒక కన్సైజ్గా చదివిన భారతదేశం అంటే మైమరిచిపోతామండి. అది ఏకత్వం ఉంటుంది. తర్వాత ఈ జోగ్రఫికల్ హిస్టరీ తర్వాత ఇప్పుడు మనం ఇంకొక డైవర్సిటీకి వెళ్దాం భారతదేశంలో. ఆ డైవర్సిటీ ఏంటంటే ఎకనామిక్ డైవర్సిటీకి వెళ్దాం. ఈ ఎకనామిక్ డైవర్సిటీ ఏంటంటే ఎటువంటి ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఉన్నా ఈ భారతదేశం చూడండి, ఆంధ్రప్రదేశ్ వెళ్తే రైస్ అంటారు, పంజాబ్ వెళ్తే గోధుమలు అంటారు, అస్సాం వెళ్తే టీ అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఆహార పంటలు ఉంటాయి ఎకనామికల్గా. ఒక్కో ప్రాంతంలో ఒక మినరల్ దొరుకుతాయి. కానీ ఈ ఏకత్వం ఎక్కడ ఉంటుందంటే పంజాబ్ గోధుమలు దక్షిణాదిలో తింటారు, దక్షిణాది పండే రైస్ ఉత్తరాది తింటారు, అస్సాంలో టీ, ఇండియా అంతా తాగుతారు. ఇలా ఒకరికొక లింక్ ఏర్పడిపోద్ది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో పండే యాపిల్ అంతా దక్షిణాదిని తింటారు. అదే మహారాష్ట్రలో ఆరెంజ్ ఇండియా అంతా తింటారు. సో ఒకరికొక లింక్ ఏర్పడడం వల్ల ఎకనామికల్గా ఒక నిట్గా ఉంటుంది అన్నమాట. ఇది పరస్పర అండర్స్టాండింగ్. ఇది ఎకనామిక్. టెక్స్టైల్ ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఈ టెక్స్టైల్ ఉన్ని వస్త్రాలన్నీ మనం తింటాం, ఇలా ఉంటాయి. ఇందుకు ఒక రకమైన ఎకనామిక్ డైవర్సిటీ ఉంటాయి. తర్వాత లింగ్విస్టిక్ డైవర్సిటీ. భారతదేశంలో 1951 సెన్సస్ ప్రకారం 1721 లాంగ్వేజ్లు ఉన్నాయి. 1721 లాంగ్వేజ్లు. అందులో అఫీషియల్ లాంగ్వేజెస్ 22 రాజ్యాంగం గుర్తించింది 8th షెడ్యూల్ ప్రకారం. చూసారా, ఇన్ని లాంగ్వేజ్లు, ఇంత డైవర్సిటీ ఉన్న దేశం ఇంకొకటి లేదు. మరి ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని భాషలు ఉన్నా ఏకత్వం ఎక్కడుంది అని అడుగుతారు. అదేంటో చెప్పనండి. భారతదేశంలో ఏ భాష తీసుకున్నా ఆ భాషలో ఒక 70 నుంచి 60% పర్యాయ పదాలు, భాష పదాలు, డిక్షనరీ పదాలన్నీ సంస్కృతం నుంచి వస్తాయి. అది పాలలో వెన్న మాదిరిగా అన్నిటినీ కలుపుతుంది. ఇప్పుడు తమిళనాడు వెళ్ళిన జయలలిత పేరు సంస్కృతం నుంచి వస్తుంది. తమిళంలోనే ద్రవిడియన్ భాషగా తమిళంలోనే 50% వరకు సంస్కృత పదాలు ఉన్నాయంటే ఆశ్చర్యం. ఆ విధంగా పాలలో వెన్న మాదిరిగా ఎన్ని భాషలున్నా హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం అన్ని భాషల వెనకాల సంస్కృతం అనేది ఒక అండర్ కరెంట్ లాగా పనిచేస్తుంది. పాలలో వెన్న మాదిరిగా, ఈ షుగర్లో స్వీట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అది ఏకత్వం, ఒక అద్భుతమైన ఏకత్వం. తర్వాత ఫిలాసఫీ, ఎన్నో భాషలు ఎన్నో మతాలు చూడదాం. ఇప్పుడు మతాల వైవిధ్యం చూస్తే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఇక్కడ ఉన్నాయి. హిందూయిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, బహువై ఉంది, జూయిస్ ఉంటారు. ఇలా అన్ని ప్రపంచంలో మేజర్ రిలీజియన్స్ అన్నీ ఇండియాలో ఉన్నాయండి. కానీ మరి ఎలా కలుపుతుంది ఇది? లౌకిక రాజ్యంగా ఎలా కలుపుతుంది? ఏది కలుపుతుందంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నప్పుడు ఇస్లాం అక్కడ పుట్టింది, ఏది మధ్య ఆసియాలో. కానీ ఇండియన్ ముస్లిమ్స్లో ఒక లక్షణం ఉంటుంది, తాళి కట్టుకోవడం అనేది. చూడండి, ఈ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు, భారతీయత అనే ఒక లక్షణం అన్ని భాషల్ని ఏకం చేస్తూ ఉంటుంది. ముస్లిం పండుగలు ఇండియన్ జరుపుకుంటారు, ఇండియన్ పండుగలు ముస్లిం జరుపుకుంటూ ఉంటారు. వీళ్ళలో ఏముండదు, ఏదో మత కలహాలు చూసి ఈ భాషలు వేరే అనేది ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కొంచెం వస్తుంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత విభజించు పాలించే వాళ్ళు వచ్చింది. కానీ భారతదేశంలో మతాలన్నీ కలిసి ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది ఒక అద్భుతమైన ధర్మం. దాన్ని ఏమంటారు? హిందూ ధర్మం. హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఒక ధర్మ, ఏ వే ఆఫ్ లైఫ్. ఇట్ కెన్ మింగిల్ ఎనీథింగ్ అనమాట. అందరినీ కలుపుకుని వెళ్తాయి. ఇది ఒక యూనిటీ. అందువల్ల ఈ మతం అని వేరు చేయడానికి ఉండదు. బుద్ధిజంలో ఉన్న బుద్ధుడిని హిందువులు పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా జీసస్, క్రిస్మస్ అంటే అందరికీ సెలవే. ఒక అద్భుతం అండి, ఇది ఒక అద్భుతంగా ఉంటాయి. ఇక తర్వాత ఈ మతం తర్వాత వచ్చే డైవర్సిటీ ఏంటంటే ఆహారంలో డైవర్సిటీ. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే ఫుడ్ చూస్తే చూడండి, ఢిల్లీ నుంచి ట్రైన్ ఎక్కితే ఎన్ని ఫుడ్లు కనపడతాయండి. కేరళ వెళ్తే ఒక ఫుడ్ కొబ్బరి నూనెలు కనిపిస్తూ ఉంటాయి, ఒడిస్సా వెళ్తే ఒక ఫుడ్, గుజరాత్ వెళ్తే డోకలా, ఇలా ఎన్నో రకాల. అసలు ఇండియా పటం చూస్తే ఈ ఫుడ్లన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ఇండియా పటంలో ఈ ఫుడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంత డైవర్సిటీ ఏంటంటే మళ్ళీ ఇందులో రైసు, వీటు, ఇందులో కొన్ని పదార్థాలు ఏకంగా ఉంటాయి, పెరుగు, పాలు అనేది. ఇలా భారతదేశాన్ని ఏకం చేస్తుంది.
తర్వాత ఆహార్యం, బట్టల్లో ఉత్తరాదిన ఒక రకమైన బట్టలు అంటే దక్షిణాది ఒకటి. ఎన్ని రకాల బట్టలు చేంజ్ ఉంటాయండి, ఎన్ని రకాల చీరలో కట్టుబట్లు. పంజాబ్లో అయితే పంజాబీ డ్రెస్ నుంచి దక్షిణకి వస్తే చీర వరకే. ఇక్కడ తమిళనాడులో పంచికట్టు నుంచి అక్కడ వరకే లాంచీ కుర్తా. ఎన్ని డ్రెస్సులు అండి ఈ ట్రైబల్స్. ఇక్కడ ఇలా వెళ్తే ఇక్కడ ఎన్నో డ్రెస్సులు. మరి ఇక్కడ ఏకత్వం ఏంటంటే భారతదేశంలో టెక్స్టైలు, ఉన్ని అనేది అన్ని చోట్ల కల్చరల్గా. ఇప్పుడు ధర్మవరం కంచి పట్టు చీర, అలాగే ఉత్తరాన వారణాసి బెనారస్ సారీలు చూడండి. ఇదంతా ఒక కల్చరల్ యూనిటీగా ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ మతం కూడా మహాభారత రామాయణాలు భారతదేశంలో ఏం చెప్తాయి అంటే మనకు ఒక యూనిటీని బోధిస్తాయండి. ఎవరైనా ఒక్కటే అనే చెప్తే కానీ ఈ మతం దీన్ని బోధించండి అని చెప్పరు. అందువల్ల అందుకని ఇండియాని ఏమంటారంటే ఈ కల్చరల్ ఎక్స్ట్రావాగంజా. భారతదేశం అనేది ఒక సింధు నాగరికత నుంచి పుట్టింది. ఈ సింధు నాగరికత నుంచి ఎన్నో కల్చర్. తమిళనాడు వెళ్తే తమిళ కల్చరు, ఒడిస్సా వెళ్తే ఒడిస్సా కల్చరు చూడండి, వెస్ట్ బెంగాల్ వెళ్తే అదొక కల్చరు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కల్చర్. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో పైనోటి కిందోటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఉత్తర తెలంగాణ, ఉత్తర ఆంధ్ర, మధ్య ఆంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ. అలాగే తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వేరువేరుగా ఉంటాయి. మధ్యప్రదేశ్లో మళ్ళీ మధ్య తెలంగాణలో వేరువేరు ఉంటాయి. ఈవెన్ విత్ ఇన్ స్టేట్స్లో కూడా ఎన్నో కల్చర్స్, వందలాది కల్చర్స్ ఉంటాయండి భారతదేశంలో. ఒక అద్భుతమైన కల్చరల్ డైవర్సిటీ. అందుకని కల్చరల్ ఎక్స్ట్రావాగంజా అంటారు. నాగరికతలో ఎన్నో కల్చర్స్ ఉంటాయి. ఈ నాగరికత నుండే మతాలు పుడతాయి, నాగరికత నుండే భాషలు పుడతాయి. నాగరికత అలాగే ఉంటుంది, భాషలు మతాలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏంటంటే కొంచెం నేరోగా మతాల భాషలే చూస్తాం. మతాల భాషలు శాశ్వతంగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. కల్చర్ అని సంస్కృతి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశం నుంచి వస్తుంది. సో ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ కల్చర్, సివిలైజేషన్ ఇలాగే ఉంటుంది ఇండియాలో. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. చూసారా, రాజకీయ ఎన్ని చేంజ్లు ఉంటాయి. ఇప్పుడు రాజకీయంగా ఎంతో డైవర్సిటీ ఉంటుంది, కానీ ఎంతో హ్యూజ్ డైవర్సిటీ. వెస్ట్ బెంగాల్లో పరిపాలన ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, దక్షిణాదిన ఒకటి, తర్వాత అదేవిధంగా నార్త్ ఈస్ట్లో వేరే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం అనేది ఇప్పుడు భారతదేశాన్ని రాజకీయంగా ఏకత్వం క్రియేట్ చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో రోడ్లు, ఎన్నో ట్రావెల్, ఎన్నో ఉంటాయి, కానీ భారత రైల్వేలు అనేది ఏకత్వం క్రియేట్ చేస్తుంది. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనేది ఏకత్వం క్రియేట్ చేస్తుంది. ఇవి మోడర్న్ యూనిఫైయింగ్ ఫోర్సెస్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. సెంట్రిఫ్యూటల్ ఫోర్సెస్ ఉంటాయి. భారతదేశంలో డైవర్సిటీ పైకి కనిపిస్తూ ఉంటుంది, అది చూసేవాళ్ళు నేరో. కానీ ఈ డైవర్సిటీ, వైవిధ్యం వెనకాల ఏకత్వం, పాలలో వెన్న చూడగలిగేవాడే భారతీయుడు, నిజమైన భారతీయుడు. దీనికి ఒకటే ఉదాహరణ చెప్తానండి, మీకు అద్భుతంగా ఉంటుంది ఇది. భగత్ సింగ్ ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి, అదేవిధంగా అజిత్ సింగ్ తండ్రి, తల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నదమ్ములు, కజిన్ బ్రదర్స్ జైలు కాడికి వెళ్ళి, ఒరే నువ్వు 22 సంవత్సరాలు నువ్వు భారతీయుడిగా బ్రిటిష్ వాడికి క్షమాపణ వేడితే వాడు నిన్ను వదిలేస్తాడంట. ఒరే క్షమాపణ వేడుక అంటే 22 సంవత్సరాలున్న భగత్ సింగు, ఆయనకి భారతదేశం వైవిధ్యంలో ఏకత్వం తెలుసు, భారతదేశం విలువ తెలుసు, ద పల్స్ ఆఫ్ ఇండియా తెలుసు, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా తెలుసు, భారత భావన తెలుసు. ఆయన ముక్తి వచ్చినవాడు. 22 సంవత్సరాల యువకుడు భగత్ సింగు ఒకటే మాట అంటాడు, నాకు ప్రపంచంలో మన భారతదేశంలో పుట్టిన ఎన్నో జన్మలకు ఒక అదృష్టం వస్తుంది, భారతమాతకు అంకితం అవ్వడానికి, త్యాగం చేయడానికి నాకు ఇది వచ్చింది. భారతదేశం అంటే ఇదమ్మా, ఇది చెల్లి, ఇది అక్క, ఇది నాన్న, నేను అంకితం అవ్వొద్దా, వాడిని క్షమాపణ వేడను, నాకు వచ్చిన ఒక అదృష్టం భారతమాతకు అంకితం అవ్వడానికి అని భారతదేశం కోసం చెప్పి ఆయన నేను ఉరికే ఎక్కుతాను కానీ వాడికి క్షమాపణ వేడను, భారతదేశానికి నేను ధన్యమవుతాను, నేను ఉరి వేసేస్తే నేను ధన్యమవుతాను అని భారతదేశాన్ని పొగుడతాడు. అదేవిధంగా ఉద్దమ్ సింగ్ బ్రిటిష్ వెళ్ళి జనరల్ ఓ డయర్ గారిని చంపేసి, అమృత్సర్లో 1200 మంది చంపేసి వాళ్ళ లాస్ట్ కోరికని ఏటాడితే ఉద్దమ్ సింగ్ ఒకటి అంటాడు, నేను కరాచీ పోర్టులో ఎక్కుతూ మట్టి తెచ్చుకున్నాను, నా పొట్లంలో ఉంది నా రూమ్లో లండన్లో, ఆ పొట్లం ఏమంటే ఆ మట్టి తిని చనిపోతాడండి. దట్ ఈజ్ వాట్ ఇండియా. ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి మనకు తెలుసు, అందుకే అంటారు వందే మాతరం అనే ఒక పోయం వందే మాతరం అనుకుంటూ పోయం చదువుతూ భారత త్రివర్ణ పతాకం చూస్తూ వేలాది మంది మనకు తెలిసిన వాళ్ళు, లక్షలాది మంది అన్సంగ్ హీరోయిన్స్ భారతదేశానికి అంకితం అయిపోతారు. దాన్నే భారతీయ భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక్క రోజుది కాదు, శిలాయుగం 10,000 సంవత్సరాల నుంచి ఫామ్ అయింది.
ఈరోజు మోడర్న్ కంట్రీ ఇండియా, ప్రపంచంలో అధునాతన కంట్రీ. కానీ ఇప్పటికీ కూడా ఏ దేశం నుంచో ఓడించే ఆయుధ శక్తి సంపాదించుకున్నాం. బ్రిటిషోడు భారతదేశాన్ని ఏలి సర్వనాశనం చేశాడు. నెహ్రూ మాటలో చెప్పాలంటే ట్రిస్ట్ విత్ డెస్టినీ. భారతదేశాన్ని బ్రిటిషోడు వెళ్ళే నాటికి ప్రపంచంలో అత్యంత సౌభాగ్యవంతమైన భారతదేశాన్ని, అంటే ప్రపంచంలో యాంగ్యూస్ మాడిసన్ చెప్పినట్టు ప్రపంచ చరిత్రలోనే 99% ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న భారతదేశాన్ని బ్రిటిషోడ్ టైంలో 250 సంవత్సరాల కాలంలో అతి పేద దేశం ఇథియోపియాగా చేశాడు. 1947లో స్వతంత్రం తెచ్చుకుని ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే స్పీచ్ మొదలు పెడుతూ ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎక్కడ దాగుంది ఈ శక్తి అంటే భరతమాత ఎంతమందినైనా కనగలదు. చూడండి, ప్రపంచంలో రష్యాలు అమెరికాలు జనాభా లేకుండా కొట్టుమిట్టాడుతుంది. జపాన్ ఎండ అయిపోతుంది. నార్త్ యూరోపియన్ కంట్రీస్లో స్కూళ్ళు మూతపడుతున్నాయి. కానీ ప్రపంచ జనాభాలో 20% దాకా ఉండి ఈరోజు మళ్ళీ జనాభా ఉండడం వల్లే భారతదేశం ఎదుగుతుంది. బ్రిటిషోడు అన్నీ దోసేసినా మళ్ళీ ఇప్పటికీ ధనానంద టైంలో, చాణుక్యుడి టైంలోనే గోల్డ్ తవ్వుకున్న చోటానాగపూర్ ప్లాట్యూలో ఇప్పటికీ ఆ మినరల్ వెల్త్ ప్రపంచంలో అమేజింగ్. అంటే ఎంతమంది దోసినా భరతమాత దగ్గర అద్భుతమైన సంపద ఉంది. ప్రకృతిలో మాన్సూన్స్ ఉన్నాయి, సాయిల్స్ ఉన్నాయి, ఒండ్రు మట్టి నేలలు లాంటివి ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అంత క్లైమేట్ ఉండడం వల్ల మళ్ళా మనమే ఎదగలుగుతున్నాం. అందుకని అన్నీ దోషేసిన మళ్ళీ పూర్వవైభవం వైపు మనం వెళ్తున్నాం. అదే అమృత ఆజాదీ కా అమృత్ మహోత్సవం 2047 నాటికి మళ్ళా పోగొట్టుకున్న పూర్వవైభవం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఏంటంటే సంపద అన్నీ వస్తాయి. భారతీయులకి భారతదేశం అంటే విలువ తెలియాలి, భారతీయ భావన అంటే ఏంటో తెలియాలి. భారతదేశంలో రామాయణం మహాభారతం చదవమంటే మనం తిట్టుకోకూడదండి, అది లౌకిక రాజ్యంలో భాగం. అన్ని మత గ్రంథాలు చదువుకోండి, లౌకిక రాజ్యం ఫాలో అవ్వండి. తర్వాత భారత రాజ్యాంగం ఒక అద్భుతమైన, నేను ఇందాక చెప్పిన భిన్నత్వంలో ఏకత్వాన్ని జీర్ణించుకుని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు ఇందాక నేను చెప్పిన వైవిధ్యాన్ని అంతటిని, ఇందులో ఉన్న ఏకత్వాన్ని, పాలలో ఉన్న వెన్నని కూడా చిలికి రాజ్యాంగంలో పెట్టారన్నమాట. భారత రాజ్యాంగంలో ఇది ఉంది. అందుకే అంబేద్కర్ అని చెప్తారు, ఒక మాట చెప్తారండి రాజ్యాంగ పరిషత్తులో. అంబేద్కర్ ఒళ్ళు గూస్ బంప్స్ తెచ్చిచ్చే, ఒళ్ళు పులకరించే ఒక మాట చెప్తారు. ఆయన ఏమంటారంటే, భారతీయులారా, ఆయన సంబోధిస్తున్నాడు భవిష్యత్ తరాలని. ఏమనంటే, మీరు ఈ రాజ్యాంగం అనే ఒక బుక్ని ఏదో గవర్నెన్స్ పరిపాలించడానికి కావలసిన సూత్రాలు అనుకుంటారేమో, కాదు. ఈ రాజ్యాంగం ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సజీవ పత్రం, ఏ లివింగ్ డాక్యుమెంట్ అంటారు. ఇది ఒక సజీవ పత్రం. ఈ రాజ్యాంగంలో సజీవం ఉంది. ఆ సజీవమే ఈ భారతదేశం యొక్క సజీవం. అందుకే రామాయణ మహాభారతాలు చదువుకోండి, అన్ని మత గ్రంథాలు చూడండి, అన్ని మతాలు ఒకటి అనుకోండి. భారతదేశం ప్రపంచాన్నంతా దుబాయ్లు, షార్జాలు, సింగపూర్లు వెళ్ళకండి. భారతదేశంలో కన్యాకుమారి నుంచి మీ జీవితకాలంలో ఒక్కసారైనా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు పయనం చెయ్యండి. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఇక్కడ కన్యాకుమారి దగ్గరికి ఒక్కరోజు ఎక్స్ప్రెస్ వెళ్ళండి. భారతదేశాన్ని తనివితేరా అనుభవించండి. ఈ ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడుతూ ఉండండి, మీ పిల్లలకు ప్రబోధించండి. ఇది ఒక్కటే. అందుకే వివేకానంద అంటారన్నమాట, 1893 సెప్టెంబర్ 11వ తారీఖున 20 సంవత్సరాల వయసున్న వివేకానంద ఒక మాట చెప్తాడు. భారతదేశ చరిత్రలో అన్ని వేదాలు సారం, రామాయణ సారాలు, మహాభారత సారం, మొత్తం చారిత్రక సారాన్ని ఒక్క మాటలో చెప్తాడండి వివేకానంద. ఆ రోజు దాన్నే ఛాలెంజ్ చేస్తాడు. భారతదేశం 1893లో భారతదేశం, నేను భారతీయుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడే కాలం అనమాట. ఎందుకంటే బ్రిటిష్ వాడి చేతిలో ఉన్నాం. కడు భేద దేశం. ఆ టైంలో చికాగోలో 10,000 కిలోమీటర్ల అవతల చెప్తున్నాడు 20 సంవత్సరాల యువకుడు. ఏమంటాడు తెలుసా? భారతదేశం మళ్ళా పూర్వవైభవం సంతరించుకుంటుంది. నో వన్ కెన్ డిస్ట్రాయ్ ఇండియా. అది లెగిస్తుంది అంతే, దాన్ని ఎవడో నాశనం చేయలేడు, ఛాలెంజ్ చేస్తున్నాను అంటాడనమాట. ఈరోజు మనం దాన్ని చూడబోతున్నాం. ప్రపంచంలో మళ్ళా పూర్వవైభవం, ప్రపంచ సూపర్ పవర్గా 2047 నాటికి భారతదేశాన్ని మనం చూడబోతున్నాం. ఒక అద్భుతమైన దేశం. ఈ అద్భుతమైన దేశాన్ని చూడడానికి కూడా, వినడానికి కూడా, ఆలోచించడానికి కూడా సరిపోదు. అందుకే ఇది ఇట్స్ ఏ మినియేచర్ ఆఫ్ ది ఎర్త్, ఓంబ్ ఆఫ్ ది రిలీజన్, ఓంబ్ ఆఫ్ ది కల్చర్స్, హాట్ బెడ్ ఆఫ్ ది సివిలైజేషన్ అంటారు. సివిలైజేషన్ నాగరికతలో పుడుతుందండి. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకే ఒక అద్భుతం మినియేచర్. ప్రపంచానికి ఒక సూక్ష్మరూపం ప్రకృతి తయారు చేసుకుంది. అందుకని ఇండియా ఈజ్ ఇండియా, నో ప్యారలల్.
భారతదేశానికి భారతదేశమే సాటి, ఇంకొక సాటి వచ్చే దేశం ప్రపంచంలో లేదు. భారతదేశం అంటే కేవలం పేరే కాదు, ఇది ఒక భావన. ఇండియా ఈజ్ నాట్ ఏ మీర్ నేమ్, ఇట్స్ ఏ కాన్సెప్ట్. భారతీయ భావనని అర్థం చేసుకుంటే పులకిస్తారు. వందే మాతరం అన్నా, జై హింద్ అన్నా అద్భుతమైన పులకింత అవుతుంది. మీ పిల్లలకి, మన తరాలకి ఈ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15, 2047కి ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. చూసేవాళ్ళందరూ భారతదేశాన్ని కల్చర్ని అంతా 2047 100వ స్వతంత్ర దినోత్సవం అందు చూసుకుంటున్నాం. అది అమృతకాల్. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారతీయ భావనని అర్థం చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి, పులకించండి. భారతదేశంలో పుట్టినందుకు భారతీయులుగా గర్వపడదాం.